హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ రోల్స్. ఈ ఫిష్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తానండి. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఫిష్ని ఉడకబెట్టానండి. అలాగే పల్లీలు, జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, బ్రెడ్ క్రమ్స్, 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, 1 ఎగ్, 2 టేబుల్ స్పూన్లు కార్న్ పౌడర్. ముందుగా మనం ఈ ఫిష్ని కుక్కర్లో వాటర్ పోసి దానిలో స్టాండ్ పెట్టి ఒక బాక్స్లో ఫిష్ వేసి ఇలా ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్లో నుంచి ఆవిరంతా బయటకు వచ్చే వరకు దీన్ని పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ ఇంకొక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో పల్లీలు, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుందాం. మీరు డ్రై రోస్ట్ చేసుకుంటే మీకు ఫిష్ రోల్స్ చేసుకునేటప్పుడు క్రంచీగా ఉంటాయండి. నేనైతే ఇక్కడ ఫ్లేవర్ కోసం నేను నేతిలో వేసి ఇవి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టీమ్ అయిపోయింది కదండి ఫిష్. ఈ ఫిష్ని ఇప్పుడు ఇలా చేతికి మనం దీన్ని ఇలా అంటే ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి ముళ్ళు అనేవి తగులుతాయి. ఇలా ఈజీగా ఈ ముళ్ళు అనేది తీసేసుకోవచ్చు. చూడండి, మనకి ఇలా ఈ విధంగా చేతికి ముళ్ళు అనేవి తగులుతాయి. మీరు పొట్ట ముక్కలు తీసుకుంటే అందులో 1-2 ముళ్ళులు ఉంటాయి కాబట్టి వాటితో ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కేజీ ఫిష్ తీసుకున్నాను కాబట్టి నేను ఇలా ముళ్ళు అనేవి తీసేస్తున్నాను. ఇలా ఈజీగా ముళ్ళు అనేవి తీసేసుకోవచ్చు. ఏ ఫిష్తో అయినా మీరు ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ విధంగా ముళ్ళను అనేవి సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో మనం ఈ ముళ్ళన్నీ తీసేసుకున్నాం కదండి. ఒక బౌల్లో ఈ ఫిష్ అంతా వేసేసి అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కార్న్ పౌడర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే రోస్ట్ చేసుకున్న పల్లీలు, జీడిపప్పు ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని దీన్ని రోల్స్లా చేసుకుందామండి. ఇలా రోల్స్లా చేసుకోవాలి. ఇలా అన్ని రోల్స్లా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. చూసారా, ఈ విధంగా ఈ ఫిష్ని రోల్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎగ్ని ఇలా బీట్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక ఫిష్ రోల్స్ని ఇలా ఎగ్లో డిప్ చేసి నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ ఇచ్చి హీట్ అయిన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఫిష్ రోల్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, మీకు ఇంకోటి చూపిస్తున్నా. ఈ విధంగానే అన్ని ఫిష్ రోల్స్ని ఇలా ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే.
వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టి దానిలోకి వీటిని తీసేసుకుందామండి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, వీటిని కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ వచ్చిన వాటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎవరైతే ట్రై చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.